హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కలింగరకాయ తొక్కును పడేస్తున్నారా? ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు పడేయారు. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను, అలాగే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. టీ పొడి ఏ బ్రాండ్ అయినా కూడా పర్వాలేదండి. 1 టేబుల్ స్పూను టీ పొడి వేయండి. తర్వాత బాగా మరగనివ్వండి. ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ ఒక 3 తీసుకున్నానండి. ఇది పొడి చేసుకోండి. తర్వాత ఈ టాబ్లెట్ పౌడర్ను ఈ టీ పొడి నీళ్ళలో వేస్తున్నాను. వేసిన తర్వాత బేకింగ్ సోడా కొంచెం వేస్తున్నానండి. బాగా మిక్స్ చేయండి. సింక్లో నుంచి బొద్దింకలు అలాగే స్మెల్ కూడా వస్తుంది కదా. వారానికి ఒకసారి ఏం చేయాలి అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ స్టెయినర్తో ఈ నీళ్లను సింక్లో వేయండి. రాత్రి టైంలో మీ కిచెన్లో బొద్దింకలు వస్తుంటే, తర్వాత ఎక్కువగా స్మెల్ వస్తుంటే ఈ టిప్ అనేది ట్రై చేయండి. ఒక బొద్దింక కూడా రాదు. టిప్ నెంబర్ 2, పిల్లలకు సామాన్యంగా ఈ విధంగా జలుబు వచ్చినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ సిరప్లు తెస్తాం కదా. ఈ సిరప్లు ఏం చేస్తామో క్యాప్తో అలాగే వేస్తాము. క్యాప్లో వేస్తే సిరప్ అంతా బాటిల్ పైన అవుతుంది కదా, గలీజ్ కూడా అవుతుందండి. నీళ్ళలో బాటిల్ను నీట్గా వాష్ చేస్తాం కదా, ఆ విధంగా వాష్ చేస్తే దానిపైన డేట్ ఇస్తారు కదా, ఎక్స్పైరీ డేట్ వెళ్ళిపోతుంది. మీకు ఆ డేట్ కనపడాలి అంటే మీరు ఈ విధంగా సెల్లో టేప్ను తీసుకొని దానిపైన వేయండి. అకస్మాత్తు నీళ్ళలో వాష్ చేసినా కూడా ఎక్స్పైరీ డేటు వెళ్ళదు. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3, పాత చీర బాండ్లీ ఉంటే చాలు అందమైన డోర్ మ్యాట్ రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాత చీర తీసుకున్నాను. ఈ చీర చినిగిందండి. ఈ చీరను ఎవరికి ఇవ్వడానికి కాదు కదా, ఆ చీరతో మీరు డోర్ మ్యాట్ రెడీ చేసుకోవచ్చు. లాస్ట్ ఎడ్జెస్ ఈక్వల్గా చేసుకోండి. బాండ్లీకి ఈ విధంగా గంటు వేసుకోండి. మీకు బాండ్లీనే అవసరం లేదండి, చైర్ అయినా కూడా తీసుకోవచ్చు. దానికి కూడా ఈ విధంగా గంటు వేసుకొని చేసుకోవచ్చండి. చూడండి, చీరను నేను వీడియోలో చూపించే విధంగా ఒక దాంట్లో ఒకటి ఈ విధంగా గంటు వేసుకోండి. చూడడానికి బాగుంటుందండి. మీకు ఒక 10 నిమిషాలు కూడా తీసుకోదండి ఈ మ్యాటు రెడీ చేయడానికి. సూది దారము అవసరం లేదండి, బాగా సులభం అవుతుందండి. మీరే చూడండి, లాస్ట్ వరకు మీకే తెలుస్తుంది. చూడండి, ఈ విధంగా రౌండ్గా చుట్టుకోండి. చూడండి ఎంత బాగా మ్యాట్ అనేది రెడీ అయ్యిందో. ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ కలింగరకాయ తొక్కను తీసుకున్నాను. దీనిపైన గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అది అంతా కూడా ఈ విధంగా తీసేస్తున్నాను. నీట్గా కొంచెం కూడా ఉండకూడదు. తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక పాత్రలో 1 గ్లాస్ నీళ్ళు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇంతకు ముందు కట్ చేసుకున్నాం కదా, అది అంతా కూడా ఇందులో వేస్తున్నాను. గ్యాస్ పైన పెట్టి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఇది వడగడుతున్నాను స్టెయినర్ సహాయంతో. చూడండి, ఈ విధంగా వడగట్టిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా తేనె నెయ్యి వేస్తున్నాను. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత నిమ్మకాయ రసం వేస్తున్నాను. ఇది మీరు తాగితే స్కిన్కి మంచిది. ఇది విటమిన్ సి కూడా ఎక్కువ ఉండడం వలన మన స్కిన్కి, హెయిర్స్కి మంచిది. ఎవరికి హీట్ ఎక్కువై ఉంటుందో వాళ్ళు ఇది మార్నింగ్ తాగితే మీకు హీట్ అనేది తక్కువ అవుతుంది. ట్రై చేయండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.